నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి ఒక డెసిషన్ మేకింగ్లో అంటే ఏం డెసిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని ఒక డెసిషన్ మేకింగ్లో చాలా ఒక ఫ్రస్ట్రేట్కి లోనవుతూ ఉంటారు. అంటే తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, దాని తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఒకవేళ డెసిషన్ తీసుకోకుండా ఇలానే ఉంటే ఏం జరుగుతుంది. సో ఇలాంటి డౌట్స్ అనేవి మిథున రాశి వాళ్ళ మైండ్లో చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఇల్యూషన్కి లోన్ అవుతూ ఉంటారనమాట. ఏదో జరుగుతుంది నా వెనకాల అనే ఆలోచనలో ఉంటారు. ఒక్కసారి మీ కళ్ళకి ఉన్న ఒక మాయ ఏదైతే ఉందో దాన్ని బయటికి అంటే దాన్ని రిమూవ్ చేసి మీరు నార్మల్గా ప్రాక్టికల్గా ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్ మైండ్తో చూస్తే అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో అది కరెక్టా కాదా అనేది మీకే తెలుస్తుంది. సో మీరు ఎమోషనల్గా ఆలోచించడం వల్ల ఆ ఎమోషన్ అనేది మీకు ఒక మాయ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానివల్ల నిజాన్ని తెలుసుకోలేకపోతారు, అసలు ట్రూత్ ఏంటి అనేది చూడలేకపోతారు అనమాట. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎంత బయటకు వచ్చేయాలి అని అనుకున్నా రాలేని సిచ్యువేషన్స్ ఉండటం వల్ల దాని నుంచి బయటికి రాలేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ ఏం తీసుకున్నా మీరు తీసుకోగలుగుతారు, మీరు బయటికి రాగలుగుతారు అనే విషయం మాత్రం దయచేసి గుర్తించండి. ఇకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు, జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఆరోగ్యం సహకరించలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ట్రావెల్ చేయటం కానివ్వండి, లేదా ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎత్తైన కొండలు ఎక్కేటప్పుడు కానివ్వండి, లేదా మీ ఇంట్లోనే ఏదైనా పని చేసేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బట్టలు ఆరేసేటప్పుడు కానివ్వండి, జనరల్గా రెగ్యులర్ పని చేస్తున్నప్పుడు మాత్రం, కుకింగ్ చేసేటప్పుడు, ఆయిల్ విషయాల్లో, హీట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగలటం లాంటివి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు లైఫ్లో ఏదైనా ఒక పెద్ద ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఏదైనా పట్టి పీడిస్తుంది, లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, క్రానిక్ పెయిన్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. అంటే సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా ఉండి మీరు ఫేస్ చేస్తున్న ఆ డిసీజ్ కావచ్చు, ఆ పెయిన్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా సరే చాలా పాజిటివ్గా మీకు ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.
పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, కానీ ఎక్కువ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ని అట్రాక్ట్ చేయడానికి మీలో ఉన్న నెగిటివ్ మాస్క్ అనే దాన్ని కొంచెం తీసేసి ప్రాక్టికల్గా ఆలోచించటం, ఓవర్ ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏదైనా ఒక పని కోసం మీరు ఎర్న్ చేసుకున్న డబ్బులు ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, లేదా ఇంకేదైనా మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలనుకున్నారు, లేదా ఏదైనా ఒక మ్యాండేటరీ ఈ వస్తువు మీ ఇంట్లో ఉండడం, ఈ బిజినెస్లో ఆ వస్తువు ఉండటం, లేకపోతే ఆ స్టాక్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అనుకుందాం. సో అలాంటి స్టాక్ కోసమో లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో ఉంచుకున్న డబ్బులు కొన్ని ఆకస్మిక ఖర్చులు, అంటే అన్నెసెసరీ అని చెప్పలేము, కానీ సడన్గా కొన్ని ఎక్స్పెన్సెస్ రావటం వల్ల మీరు ఏదైతే ఇంపార్టెంట్ కోసం, ఒక థింగ్ కోసం, ఒక పని కోసం ఉంచుకున్న మనీ దానికి ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో కేర్ తీసుకోండి. అంతేకాకుండా కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళటం, అకేషన్స్కి వెళ్ళటం, స్పిరిచువల్గా కొంతమందిని కలవటం కానివ్వండి, టెంపుల్స్కి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఇంట్లో కొన్ని శుభకార్యాలు కావచ్చు, లేకపోతే కొన్ని గుడ్ న్యూస్ వినటం, అంటే ఫ్యామిలీకి సంబంధించి, మీ పిల్లలకి సంబంధించి, మీకు సంబంధించి, హస్బెండ్కి సంబంధించి, లేదా వేరే వేరే విషయాల్లో కూడా ఒక సెలబ్రేషన్ మోడ్ అని చెప్పచ్చు యాక్చువల్గా. అంటే ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళటం, మీరు కూడా మంచి టైం స్పెండ్ చేయటం, మీకు నచ్చిన వాళ్ళతో మీ మనసుకు నచ్చినట్టుగా మీరు టైం స్పెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎమోషనల్గా కాకుండా మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీరు ఎలాగ ఉంటే హ్యాపీగా ఉంటారు అనే విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే చాలా కొద్ది రోజుల నుంచి కూడా మనీ విషయంగా కావచ్చు, ఏదైనా విషయాల్లో కొంచెం లైఫ్ ఎందుకో స్లోగా ఉంది, ఈ విషయం నాకు నచ్చట్లేదు, ఇలా కాకుండా సిచ్యువేషన్స్ అనేవి కొంచెం పాజిటివ్గా చేంజ్ అయితే బాగుండు అని ఎవరైతే ఆలోచిస్తారో, మీరు పాజిటివిటీ కోసం ఎంత పాజిటివ్గా వైబ్రేట్ అయితే అన్ని గుడ్ థింగ్స్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పాజిటివ్గా వైబ్రేట్ అవ్వండి. అలాగే కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలిసిన విషయాల్ని వేరే వాళ్ళతో షేర్ చేయటం వల్ల కానివ్వండి, మీకు తెలిసిన విషయాన్ని తెలుసుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే అలాంటి విషయాల వల్ల కొన్ని సెన్సిటివ్ విషయాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని వేరే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఓవర్ ట్రాన్స్పరెన్సీ అనేది కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో మీకే అది నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే కొంతమంది మీరేం చేస్తున్నారు, మీరెక్కడున్నారు, మీరేం చేయబోతున్నారు, ఇలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, మీ విషయాలు తెలుసుకోవటం, ఏం జరుగుతుంది వీళ్ళ లైఫ్లో, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవరెవరితో క్లోజ్గా ఉన్నారు, ఇలా మీ మీద కొంతమంది స్పై చేసే అవకాశం కనిపిస్తుంది. మీ గురించి తెలిసిన సీక్రెట్స్ కొన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి స్కోప్ ఎవరికి ఇవ్వకుండా చూడండి. అలాగే మీకు కూడా కొన్ని తాంత్రిక విద్యల మీద కానివ్వండి, లేకపోతే కొన్ని ఈ యూనివర్స్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా ఈ ప్రపంచం మొత్తం ఒక ఎనర్జీతో నడుస్తుంది, అది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే కొన్ని సీక్రెట్ విద్యలు ఉంటాయి కదా, సబ్జెక్ట్స్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంటే రహస్య విద్యలు అంటాం కదా, అలా. లేకపోతే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు, గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా వీసాకి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి మీకు షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ చూసుకుంటే కనుక ఇన్కమ్ ఎంతైతే ఉందో అలాగే అవుట్ఫ్లో కూడా అంతే ఉండే అవకాశం ఉంది. ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం మేనేజ్ చేయడం, అంటే అన్మేనేజబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ గుడ్ సైన్ ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, కొత్త క్లయింట్స్ కానివ్వండి, మీకు యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.